తెరిచిపెట్టుకున్నాం. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములమైన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నకై దీనిని చేయుడని చెప్పారు. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక్కసారి మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో చేరి దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, దేవుని వాక్యము ధ్యానం చేసుకునే కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభములు, వందనములు తెలియజేయించు ఉన్నాను. సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని కరుణించి కాపాడి దీవించును గాక. ఆమేన్. జూన్ మాసంలో మొట్టమొదటి ఆదివారం చూడగలుగుతూ ఉన్నామంటే అది కేవలం గాడ్స్ గ్రేస్. గడిచినటువంటి మాసం చాలా మంది మనకు తెలిసినటువంటి వారు ప్రభువునందు నిద్రించి ఉన్నారు. ఈ మాసంలో కూడా కొంతమంది ఇంకా చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం బ్రతుకుతున్నామంటే మనము ఎందుకు దేవుడు నిలబెట్టాడో ఆ విషయం కొంచెం గ్రహించాలి. ఎందుకు నిలబెట్టాడంటే అనేకుల కోసం ప్రార్థన చేయడానికి దేవుడు మనల్ని నిలబెట్టి ఉన్నాడు. అనేకులకు సహాయం చేయడానికి దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఇంత తప్ప మరొకటి లేదు. ఒకటి బాగా గుర్తుంచుకోండి, నీతో పని లేదు అన్నప్పుడు దేవుడు ఏదైనా చేయగలడు. నీతో పని ఉంది అంటే కనుక నిన్ను బ్రతికించగలడు. ఆమేన్. నమ్మిన వాళ్ళు ఆమె చెప్తారా? ఎస్. సో నీతో పని ఉంది కాబట్టి నిన్ను బ్రతికిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఎస్. చదువుకున్న లేఖన భాగం నుండి ఈరోజు మనం ఒక 5 అంశాలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రభువు వల్ల ఆరాధన, ఇది ఆరాధన లేకపోతే ఆచారముగా మనం పాటిస్తున్నామా, భయభక్తులతో దీన్ని తీసుకుంటున్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారు. రైట్. మొట్టమొదటి అంశం ఏమిటంటే ఇది ప్రభువు యొక్క ఆజ్ఞ. ఏం చెప్పండి? ప్రభువు యొక్క ఆజ్ఞ. ఎందుకు? 24, 25 వచనములో మనం చూసినట్లయితే దీనిని చెయ్యండి. ఆమేన్. 25వ వచనంలో నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చెయ్యండి. ఎవరి ఆజ్ఞ ఇది? ప్రభువు యొక్క ఆజ్ఞ. ప్రతి ఆదివారం చేస్తావా? నెలలో మొదటి ఆదివారం చేస్తావా? క్వశ్చన్ కాదు. లేకపోతే ప్రతిరోజు చేస్తావా? అది క్వశ్చన్ కాదు. ఎలాగో ప్రభువు వలన ఆరాధిస్తున్నావు అనేటువంటిదే క్వశ్చన్. ఆదిలో మన అపోస్తలులు ప్రతిరోజు కూడా, ప్రతి ఇంట కూడా రొట్టె విరుచుచూ వచ్చిరి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కానీ అపోస్తలుల కార్యముల గ్రంథంలోనే 20వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఆదివారమున వాళ్ళు రొట్టె విరుస్తూ ఉన్నారు. అంటే 20వ అధ్యాయంకి వచ్చేసరికి వారు రోజు కాకుండా ఆదివారం నాడు రొట్టె విరుస్తూ ఉన్నారు. మరి ఈ కాలంలో అయితే కొన్ని సంఘాల వాళ్ళు ప్రతి ఆదివారం రొట్టె విరుస్తూ ఉన్నారు. మరి మనలాంటి సంఘాలు నెలలో మొదటి ఆదివారం మాత్రమే రొట్టె విరుస్తూ ఉన్నారు.
కారణం ఏంటంటే ప్రతి ఆదివారం కూడా నా దృష్టిలో నేను చెబుతూ ఉన్నాను, ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ ప్రతి ఆదివారం కనుక రొట్టె విరిచి బల్లారాధన చేసినట్లయితే ఇది నామమాత్రం అవుతుందేమో అని నాకు భయం. నెలలో ఒక్క ఆదివారం, అది మొదటి ఆదివారం, ఎంతో పరిశుద్ధంగా, ఎంతో భయభక్తులతో, ఎంతో విశ్వాసంతో, ఎంతో కన్నీటితో, ఎంతో పరిశుద్ధతతో బల్లారాధన స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉంటాం. నువ్వు పలాని రోజు చేయమని ప్రభు ఆజ్ఞ లేదు, కానీ దీనిని చెయ్యండి అని చెప్పాడు ప్రభు. ప్రభు ఆజ్ఞను మనం శిరసావహిస్తూ ఉన్నామా? అసలు బాప్తిస్మం పొందిన వాళ్ళంటే నెలలో మొదటి ఆదివారం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో కనపడాలి వాళ్ళు. ఎందుకు అంటే అది వాళ్ళలో ఉన్నటువంటి ఆశ, ఆసక్తిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దీన్ని చేయండి, దీన్ని చేయండి. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. 14వ అధ్యాయము 15వ వచనము యోహాను సువార్తలో చూద్దాం. 14వ అధ్యాయము 15వ వచనము యోహాను సువార్తలో ఈ రకంగా రాయబడి ఉన్నది. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. yes ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది ప్రేమిస్తున్నారు దేవుడు? ఒకరు కూడా చేతులెత్తరేంటి? మరి దేవుని ఆజ్ఞలను మీరు గైకొంటున్నారా? నిజంగా మీరు నన్ను ప్రేమిస్తే యేసయ్య అంటున్నాడు, నా ఆజ్ఞలను మీరు గైకొంటారు. సో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ, దీనిని చెయ్యండి, బల్ల ఆరాధనను మీరు చేయండి, నా రాకడ పర్యంతం మీరు చేయండి అనేటువంటిది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. సో ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే మీరు నా ఆజ్ఞలను గైకొంటారు. దీన్ని కొంచెం తిప్పేద్దాం. 14-15 అనుకున్నాం కదా, 15-14 చూద్దాం యోహాను సువార్తలో. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉంటారు. ఎంత బాగా రాయబడినాయి చూడండి. 14, 15, 15, 14. సో 14, 15లో ఏమంటున్నాడు? మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొంటారు, నా ఆజ్ఞలు అనుసరిస్తారు, నా ఆజ్ఞలు మీరు పాటిస్తారు అని 14, 15లో. మరి 15, 14లో ఏమంటూ ఉన్నాడంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని నిజంగా మీరు చేసినట్లయితే మీరు నాకు ఏమవుతారు? స్నేహితులు అవుతారు. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడిగా పిలువబడ్డాడు. అందుకే నేను ఆదికాండం 14వ అధ్యాయంలో దేవుడు ఆయన్ని దర్శించడానికి వచ్చినప్పుడు ఏమి తీసుకొచ్చాడో చూడండి. 14వ అధ్యాయం 18వ వచనం ఆదికాండం. మరియు షాలేము మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చాను. అతడు సంపూర్ణతలకు దేవుని దేవుని గట్టిగా స్తుతిద్దామా? హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు కాబట్టి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుల వారినే పంపించాడు. ఇదిగో రొట్టె, ఇదిగో ద్రాక్షరసం. షాలేము రాజు అంటే సమాధానపు రాజు. భూలోకంలో ఎవరున్నారండి? సమాధానానికి రాజు ఎవరున్నారండి? సమాధానం పొందినటువంటి వాళ్ళు ఉంటారు, సమాధానం కావలసినటువంటి వాళ్ళు ఉంటారు, కానీ సమాధానానికే రాజు ఎవరు చెప్పండి? ఒక యేసయ్య తప్ప భూలోకంలో సమాధానానికి రాజు లేనే లేడు. నమ్మిన వాళ్ళని చెప్తారు. ఎస్, యేసయ్య షాలేము రాజుగా రొట్టెను ద్రాక్షారసములు తీసుకుని వచ్చి మరి దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాముకు ఆదినమే ఇచ్చాడు. ఈరోజు మనం ఎందుకు పాటించలేకపోతూ ఉన్నాం? రొట్టెను ద్రాక్షరసమును యేసయ్య ఏమని చెప్తున్నాడు? మీరు నిజంగా నన్ను ప్రేమించినట్లయితే మీరు నా ఆజ్ఞను గైకొంటారు, నా ఆజ్ఞను గైకొంటే మీరు నాకు స్నేహితులవుతారు అని చెప్తూ ఒక ఎగ్జాంపుల్ కూడా దేవుడు మనకు చెబుతున్నాడు. ఇదిగో 14, 18లో
నేను అబ్రహాము అనేటువంటి నా స్నేహితునికి రొట్టె ద్రాక్షరసము ఇచ్చి ఉన్నాను. అదేవిధంగా 14:23 కూడా చూడండి. యోహాను సువార్తలో ఒకడు నన్ను ప్రేమించిన యెడల నా మాటలను గైకొనును. వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యుద్ధకు వచ్చి వాని యుద్ధ నివాసము చేయుదు. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ప్రభువుతో సహవాసమే. ప్రభు బల్ల అంటే ప్రభువుతో సహవాసం. నామకార్థంగా తీసుకోవద్దండి, ఆచారంగా తీసుకోవద్దండి, భయభక్తులతో మనం తీసుకోవాలి. కొంతమంది ఆచారంగా అనుకుంటూ ఆచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆదివారం నాడు, తొలి ఆదివారం నాడు ఖచ్చితంగా ఆదివారం నాడే తలస్నానం చేయాలి. ఇది ఒక ఆచారం. ఓకే, ఆఫ్ కోర్స్ మీరు నిజంగా భయభక్తులతో చేస్తే అది మంచిదే. కానీ అదే రోజు మీ ఇంటి వాళ్ళతో కొట్లాడుకొని నేను ఇదే పని చేయాలి అని అనుకుంటే ఇది ఆచారంగా మిగిలిపోతుంది. ఇది మీ ఇంటి వాళ్ళతో కొట్లాడుకునేది భయభక్తి కాదు, భయము భక్తి కాదు. సో ఆచారం కన్నా ఆరాధన చాలా ప్రాముఖ్యమని నేను చాలా సార్లు చెప్తూ ఉన్నాను. రైట్, బాగా గమనించండి. ఇది ఒక సహవాసం. ఏమంటాడంటే ఒకడు నన్ను నిజంగా ప్రేమిస్తే వాడు నా మాట గైకొంటాడు. ఎప్పుడైతే వాడు నా మాట గైకొంటాడో ఎవరెవరు సార్ చెప్పండి, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట మనిషిని తయారు చేయడానికి మేము వచ్చారు. ఆమేన్. ఆదామును తయారు చేయడానికి ఎవరు వచ్చారు చెప్పండి? మేము వచ్చారు. ఎవరెవరు చెప్పండి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఎవరైతే దేవుని ఆజ్ఞను గైకొంటారో తండ్రి కూడా ప్రేమిస్తాడు అలాంటి వారిని. ప్లస్ మేము వారి యొద్దకు వస్తాము. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇప్పుడు మనము బల్లారాధన తీసుకుంటున్నామంటే ఎవరితో కలిసి తీసుకుంటున్నామంటే తండ్రితో, కుమారుడైన యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి మనము బల్లలో చేవేస్తున్నాం. సో అందుకే యేసయ్య ఏమంటున్నాడంటే దీనిని మీరు చెయ్యండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూసిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అవి మీకు తెలియజేయుచున్నాము. 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని విన్న దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సహవాసము అనేటువంటిది తండ్రితో ఉండాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలి. ఊరికే ప్రజలను చూడడానికి కాదు. ఎవరెవరు ఎలాంటి డ్రెస్సులు వేసుకొని వచ్చారు, ఎవరెవరు ఎలాంటి నగలు పెట్టుకొని వచ్చారు. కొన్ని సంఘాల్లో ఇది శరామామూలు అయిపోతుంది. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, మనం వచ్చేది దేవుని ఆరాధించడానికి, దేవునితో కలిసి, కుమారుడైన యేసుక్రీస్తుతో కలిసి, ఇంకా చెప్పాలంటే దేవదూతలతో కలిసి ఆరాధించడానికి మనం వచ్చాం. ఇది ఒక సహవాసం. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఉంది, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది అంటున్నాడు యోహాను. సో దేవుని బిడ్డలారా, నంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీన్ని మీరు చెయ్యండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకొనేడు నా ప్రేమ యందు నిలిచి ఉన్నారు. ఆజ్ఞను గైకొనాలి. దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు గైకొను. సో ఎప్పుడైతే మనం గైకొంచామో మనం యేసుక్రీస్తు ప్రేమలో నిలిచి ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. సో రెండవదిగా ఏమిటి అంటే జ్ఞాపకము చేసుకోవాలి. వాక్యంలో మనం చూస్తున్న కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో
ఈ రకంగా రాయబడి చూద్దాం. 24 వచనం, దానిని అనగా రొట్టెను విరిచి ఇది మీ కొరకైన నా శరీరము జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ఒక ఆజ్ఞ, ప్రభువు ఆజ్ఞ. మీరు రాసుకుంటారేమో రాసుకోండి. నంబర్ 1 ప్రభువు ఆజ్ఞ. రెండవది ఏమిటంటే ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. సో బల్ల తీసుకుంటున్నప్పుడల్లా కూడా మనకు సజీవరావు పాస్టర్ గుర్తుకురావాలి. నా ఎవరు గుర్తుకురాలో చెప్పండి. యేసయ్య గుర్తుకురావాలి. సజీవరావు పాస్టర్ అయ్యో వైట్ డ్రెస్ తీసుకురమన్నాడు, వైట్ డ్రెస్ తీసుకురమన్నాడు. సజీవరావు పాస్టర్ గుర్తుకొస్తుంటాడు. ఈరోజు ఎంత బాగా వెలిగిపోతుంది అని చర్చి. ఎవరో ఒకరిద్దరు తప్ప. మంచిగా ఉంది, మంచి వైట్ డ్రెస్ కొనుక్కోండి. మీరు అసలు దేవదూతల వలె దేవుడి సన్నిధిలో కనపడతారు. దేవుని బిడ్డగా కనీసం ఫస్ట్ సండే నేను హోసన్న చర్చిలో ఎవరి సండే వైట్ డ్రెస్సులతోనే వస్తూ ఉంటాను. ఓకే అంతా నేను చెప్పను, కానీ కనీసం నెలలో మొదటి ఆదివారం ఫుల్ వైట్ డ్రెస్, పరిశుద్ధమైనటువంటి వస్త్రం. ఎందుకంటే రేపు పొద్దున బ్లాక్ డ్రెస్సులలో పరలోక రాజ్యం. ఏమంటారు? ఆమెనంటారా? నేను బ్లాక్ డ్రెస్ వేసుకొని పోతుంటే నీ బ్లాక్ డ్రెస్ ఇక్కడనే ఉంటుంది, గుత్తలోనే ఉంటుంది. అక్కడ పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి గొర్రె పిల్ల రక్తములో ఉతకబడినటువంటి వస్త్రం. ఆమె చూస్తారంటారా? చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రంలో ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు? అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగ నాకు చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని సర్ఫెక్సిలా లేకపోతే రిన్ పౌడరా లేకపోతే వీల్ పౌడరా లేకపోతే అవాక్కయ్య ఏంటది టైడ్, దాంతో ఉతుక్కున్నారా? దేంతో ఉతుక్కున్నారంట? పిల్ల రక్తముతో తమ యొక్క వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకున్నారు. సో ఇప్పుడు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది ఏంటంటే ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆ రొట్టె విరిచేటువంటి సమయంలో జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, ఏమన్నాడు? ఇది మీ కొరకైన నా శరీరము. ఆయనలో ఉన్నటువంటి ఎముకలు విరవబడలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం విరవబడింది చెప్పండి? శరీరం విరవబడింది. అంటే ఆయన శరీరం ఏ రకంగా దున్నబడింది. అసలు ఆ బల్ల తీసుకుంటున్నటువంటి సమయంలో ఆ నలుగగొట్టబడిన విరుగగొట్టబడిన ఆయన శరీరాన్నే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రకంగా దున్నబడిందో, ఏ రకంగా కొరడాలతో ఆ చిన్న చిన్న మేకులతో ఉన్నటువంటి ఆ చివరిలో ఉన్నటువంటి ఆ మేకులతో ఉన్నటువంటి కొరడాతో కొట్టినప్పుడు ఆయన శరీరం అంతా కండలు కండలు లేచి వచ్చి ఏ రకంగా శరీరం అంతా రక్తమయమైపోయింది. అరకాలు మొదలుకొని నడి నెత్తి వరకు, అనగా ముళ్ళ కిరీటం వరకు అరకాలలో మేకులు కొట్టబడ్డాయి. తలపై ముళ్ళ కిరీటం పెట్టబడింది. సో ప్రతి చోట కూడా గాయపడినటువంటి శరీరం. ఆయన ఎముకలు ఎందుకు విరవబడలేదు అంటే 34వ కీర్తన 20వ వచనం చూద్దాము. 34వ కీర్తన 20వ వచనం. ఆయన వారి ఎముకలన్నింటినీ కూడా కాపాడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎముకలన్నింటినీ కూడా కాపాడతాడట అమ్మా. వాటిలో ఒక్కటి అయినను విరిగిపో. ఇది ఒక ప్రవచనం అండి, ఇది ఒక ప్రవచనం. 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపిస్తాడు. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను
విరిగిపోదు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు 12 సార్లు ఎముకలు విరిగాయి. 7వసారి ఎముక విరిగినప్పుడు నేను చెప్పాను, సంపూర్ణ సంఖ్య అయిపోయిందిలే బ్రదర్, ఏం భయపడవద్దండి అని చెప్పిన. 7 సార్లు కాళ్ళకు చేతులకు ఊరుకొక్కిన ఎముకలు విరుగుతాయి. కానీ మళ్ళీ 8వసారి విరిగినప్పుడు నాకు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు 8వసారి కూడా విరిగిపోయాడు. ఈ మధ్య కాలంలో అనంతపూర్లో అతన్ని దర్శించడానికి వెళ్తే 12వసారి విరిగిందంట. అది నా యేసయ్యకు మాత్రం ఒక్క ఎముక కూడా చెప్పండి విరగలేదు. ప్రవచనం పరిశుద్ధిని ఎడల నీతిమంతుని ఎడల అది ప్రవచనం. కానీ ఏం జరిగింది? ఏం విరిగిందో చెప్పండి? శరీరము విరిగింది. పాస్టర్ గారు ఏం చేస్తారు చెప్పండి? మల్లారం రోజు ఒక రొట్టె ఎత్తుకుంటారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు, దాన్ని విరుస్తారు. విరుస్తారంటే ఏమనర్థం? ప్రభు యొక్క శరీరము కూడా ఈ రకంగా విరువబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. మన కోసం, మన రక్షణ నిమిత్తం సిలువలో ఘోరాతి ఘోరంగా దెబ్బలు తిన్నటువంటి, గాయాలు పొందినటువంటి యేసయ్య తప్పకుండా మనకు గుర్తుకు రావాలి. గుర్తుకు రాలేదంటే మనంత దౌర్భాగ్యులు అవ్వాలి. వేరే సందస్తుల వల్ల మనం నామకార్థంగా తీసుకోవద్దు. దయచేసి నేను చెబుతూ ఉన్నాను, నామకార్థంగా తీసుకో. ఎంతో భయభక్తులతో, ఎంతో ఉజ్జీవంతో, ఎంతో ఉత్సాహంతో ప్రభు సన్నిధికి వచ్చి మన పాపాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కృపను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 8వ అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో నోహును జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు. 30వ అధ్యాయం ఆదికాండంలో రాహేలును జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు. అదేవిధంగా 1వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో హన్నాను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు. నిన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలి అనుకుంటే నీవు ఆయన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మిన వాళ్ళ నేను చెప్తారు. ఎస్, హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్యా ప్రతిరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు 19:21. ఆ దినము సిద్ధపరిచే దినము, మరుసటి యోహాను సువార్తనే విశ్రాంతి దినము, మహాదినం కనుక ఆ దేహంలో విశ్రాంతి దినము శిలువ మీద ఉండకూడనట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసి వేయించుమని యూదులు పిలాతును అడిగారు. జనరల్ గా ఎందుకు కాళ్ళు విరగొడతారు? శిలువ పైన ఉన్నటువంటి వారికి కాళ్ళు విరగొడతారు. ఎందుకు విరగొడతారు అంటే దయచేసి గమనించండి. వాళ్ళు గనక చనిపోకపోతే సాయంత్రం అవుతుంది. సాయంత్రం 6 గంటలకు ఏం ప్రారంభమవుతుంది చెప్పండి? ప్రేయర్. నెక్స్ట్ డే. ఎస్, దాన్నే విశ్రాంతి దినము. హల్లెలూయా. సో నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. మనకు 12 గంటలకు స్టార్ట్ అవుతే ఏమా రాత్రి 12 గంటలకే కదా మనకు స్టార్ట్ అయ్యేది. మనకు 12 గంటలకు స్టార్ట్ అయితే వాళ్ళకు సాయంత్రం 6 గంటలకే స్టార్ట్. శుక్రవారం దాటిందంటే శనివారం విశ్రాంతి దినంలోనికి ప్రవేశిస్తారు. అంత లోపల చదువుకోకపోతే దయచేసి వినండి, ఆ శిలువ మీద ఉన్నటువంటి వాళ్ళు కాళ్ళు విరగొడతారు. ఎందుకు విరగొడతారు? వాడు చనిపోయినప్పుడు ఇదిగో కేవలము 3 మేకుల మీద ఉన్నటువంటి వీరు, అనగా ఇక్కడొక మేకు, ఇక్కడొక మేకు, కాళ్ళలో ఒక మేకు ఉన్నటువంటి వీరు చేతుల మీద ఆధారపడుతున్నారు, కాళ్ళ మీద ఆధారపడుతున్నారు. ఎప్పుడైతే వాడు చనిపోడో, ఆ దొంగలు కానీ ఎవరైనా కానీ చనిపోరో, అప్పుడు భయంకరమైనటువంటి ఒక పెద్ద రాడు తీసుకొచ్చి లేదా పెద్ద కర్రను
మనం రోకల్ బండి అంటారు చూసారా, రోకల్ అంటారు చూసారా, అలాంటి బలమైనటువంటి కర్రతో భయంకరంగా కొడతారు. అప్పుడు కాళ్ళు విరిగిపోతే ఏం జరుగుతుంది? కాళ్ళ మీద బలం ఉండదు. సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మేకుల మీద మాత్రమే వెంటనే చచ్చిపోతారు. అది యూదుల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. యూదులు పిలాతున్నట్టు వాళ్ళని కాళ్ళు ఎర్రగొట్టి వాళ్ళని సమాధి చేయాలి. ఏం జరిగింది? యేసయ్య విషయంలో ఏం జరిగిందో చూద్దాము. 22వ వచనం. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయన మొదటి వారి కాళ్ళను రెండవ వారి కాళ్ళను విరగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అంటే యోహాను సాక్ష్యమిచ్చుచున్నాడు. 36వ వచనం. అతని ఎముకలలో ఒక్కటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగాయి. అద్భుతం. వీలైతే ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. ఎప్పటికైనా ప్రవచనం అది తప్పకుండా నెరవేరు. నీతిమంతుని కాళ్ళు విరగొట్టబడకూడదు. ఇది ఒక ప్రవచనం. సో ఇప్పుడు యేసయ్య ఇద్దరి కాళ్ళు విరగొట్టొచ్చారు, యేసు దగ్గరికి వచ్చారు. అప్పటికే ఆయన చనిపోయాడు కాబట్టి కాళ్ళు విరగొట్టలేడు, కానీ ఒకడు ప్రక్కలో బల్లెముతో పొడి చేశాడు. రక్తము నీళ్లు కారాయి. నేను చూశాను, ఆయన చూసిన వాడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు అని చెప్పి ఆ ప్రవచనం నెరవేరు. రైట్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభువును జ్ఞాపకము చేసుకోవాలి. తర్వాత ప్రభు యొక్క రక్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట, 1 కొరింథీ 11:25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకునండి. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తం. ఎలాగ ఆయన పరిశుద్ధ రక్తం? ఆయన పరిశుద్ధుడుగా జన్మించాడు. అంటే భార్యాభర్తల కలయిక వల్ల జన్మించలేదు ఆయన. పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భం ధరించి. ఇదన్నీ కూడా మనకు తెలుసు. సో ఆయన రక్తం పరిశుద్ధమైనటువంటి రక్తం. చివరికి గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం ఆ యొక్క కల్వరి కొండలో ఒక పెద్ద రంధ్రం ఏర్పడినప్పుడు అది కింది నుంచి త్రవ్వుకుంటూ పోతే ఆ శిలువ వెంబడి కారినటువంటి రక్తపు మరకలు ఆ రాతి శిలలో అక్కడ అతుక్కుని పోయాయి. ఒక గ్రేట్ సైంటిస్ట్ వచ్చి మంచి ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి పోయి ఆ యొక్క రక్తపు నమూనాలను కొంచెం గీకి ఇస్తే దాన్ని పరీక్షించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఆశ్చర్యపడి ఏమన్నాడో తెలుసా? ఇది ఏ గ్రూపుకు సంబంధించినటువంటి రక్తము కాదు. ఆమేన్. మనదైతే ఏ గ్రూపో, బి గ్రూపో, బి పాజిటివ్, ఏ పాజిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఇలాంటి రిజల్ట్ వస్తాయి. ప్రతి ఒక్కరికి బ్లడ్ యొక్క రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. కానీ యేసయ్య రక్తం మాత్రం ఏ గ్రూప్కు సంబంధించినది కాదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒకే ఒక గ్రూప్ ఏంటంటే అది పరిశుద్ధమైనటువంటి రక్తం. సో నువ్వు ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి తల్లి? అమ్మా వినడమ్మా, ఇది యేసు రక్తము అని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. సో మూడవదిగా ప్రభు మరణాన్ని ప్రచురం చేయాలి. చూద్దామా 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో నీరు తాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించుదురు. సో తీసుకున్న ప్రతి ఒక్కరూ యేసు మరణాన్ని ప్రచురిస్తూ ఉన్నారా? అది కొంచెం గుండెలో రాయి.
ఇంతవరకు బాగాలేదు సార్, పాస్టర్ గారు భలే చెప్పారు, కానీ ఇది మాత్రం చెప్పకుండా ఉంటే బాగుంటుందంటే నేను వాక్యంలో ఉందని చెప్తున్నాను. ఆమె ఎంతమంది ప్రభు మరణాన్ని వల్ల ఆరాధన తీసుకునేటువంటి వారు ప్రభు మరణాన్ని ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నారు? చేతులు ఎస్ ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పేటువంటి. నేను అంటాను, ఈవినింగ్ ప్రేయర్స్ వేరే వాళ్ళకు కనెక్షన్ ఇచ్చినా కూడా మీరు ప్రభువును ప్రకటిస్తున్నట్టే. ఇప్పుడు చేతులు ఎస్, నిజంగా నిజంగా నేను చెప్తున్నా. మీకు ప్రకటించడానికి రాకపోతే ఆ సెల్ ఫోన్ లో మీకు వాక్యాలు వస్తున్నాయి. ప్రతిరోజు ఈవినింగ్ కుటుంబ ప్రార్థనలో వాక్యాలు వస్తున్నాయి. సో మీరు వెంటనే యాడ్ కాల్ కొట్టి నలుగురికి పంపించవచ్చు. ఒక్కరొక్కరు నలుగురికి పంపించవచ్చు. మీలో కొంతమంది పంపిస్తున్నారు, కొంతమంది అస్సలు తీసుకోవట్లేదు. కారణం ఏంటో నాకు తెలియదు. అసలు దినం ఎండింగ్ అనేటువంటిది కుటుంబ ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు యాకోబు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యాకోబు యొక్క ఏమంటారు, బాగా అటు ఇటు తిప్పి దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు వింటూ ఉన్నాం. సో దేవుని బిడ్డలారా, మీరు ఖచ్చితంగా ఒకరికైనా సువార్త ప్రకటించాలి. సో పొద్దునే తీర్మానం చేసుకోవాలి, ఏమని ఈరోజు ఒక్కరికైనా యేసయ్య గురించి నేను చెప్పాలి. మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎక్కడ డ్యూటీ చేస్తున్నారు, ఎక్కడ వ్యాపారం చేస్తున్నారు, లేకపోతే వచ్చినటువంటి వాళ్ళకు ప్రభు యొక్క ప్రేమల గురించి చెప్పకపోయినా నీలో ఉన్నటువంటి ఆ ప్రేమను చూసి మీరు క్రిస్టియన్సా అన్నారు. ఆమేన్. లేక వాళ్ళ బాధలు మనతో చెప్పుకుంటున్నప్పుడు ఒక్క మాట చెప్పాలి, ఇదిగో మేము యేసు ప్రార్థన చేస్తాం, నీ సమస్య. అప్పుడు యేసు గురించి చెప్పడానికి వీలవుతుంది వాళ్ళకు. నిర్లక్ష్యం చేయొద్దండి. నిజంగా బల్ల ఆరాధనలో చేయి వేసినావు అంటే తప్పకుండా ఆయన మరణాన్ని ప్రచురించాలి. ప్రభువు మరణాన్ని ప్రచురించాలి. మొదటి ఏంటో చెప్పండి, త్వరగా చెప్పండి. ప్రభువు ఆజ్ఞ. రెండవది ఏంటి? ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ఏంటి? ప్రభువు మరణాన్ని ప్రచురం చేయాలి. ఆయన మరణాన్ని ప్రచురం చేయకపోతే మనం వ్యక్తులమే. ఎంత బల్లారాధన తీసుకున్నా కూడా అందుకే పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్ళినా, పేతురు భక్తుడు చూడండి, అపొస్తలుల కార్యక్రమం ఎన్ని వచనాలు నేను మీకు చూపించవచ్చు. చూడండి, అపొస్తలుల కార్యక్రమం 2వ అధ్యాయం 24వ వచనంలో అయితేనేమి, 30వ వచనంలో అయితేనేమి, త్వరగా నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 2వ అధ్యాయం 24వ వచనం. మరణం ఆయన బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. సో మొట్టమొదటి ప్రసంగంలోనే పేతురు మరణాన్ని గురించి ప్రకటన చేస్తూ ఉన్నాడు. తర్వాత 36వ వచనంలో మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. మీరు సిలువ వేశారు, దేవుడు ఆయనను లేపి ఉన్నాడు. 4వ అధ్యాయంలో కూడా 14వ వచనం, మీరు పరిశుద్ధులను నీతిమంతులైన వారిని నిరాకరించారు, నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితే మీరు జీవాధిపతిని చంపితే. ఎవరిని చంపారట? జీవాధిపతిని చంపిదిరి గాని దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను, అందుకు మేము సాక్షి. సో ప్రతి చోట కూడా మరణాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధారాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. గంటల ఫోన్లో మాట్లాడితేనే ఒక్కసారైనా యేసు అనేటువంటి మాట నీలో చూస్తుందా? బా అది బలాగా ఎందుకు తీసుకుంటాం? పుట్టినప్పటి నుంచి తీసుకుంటాం, బాప్తిసం పొందినప్పటి నుంచి తీసుకుంటాం. అవునా? ఎందుకు తీసుకోవాలని చెప్పండి. మరణాన్ని ప్రచురం చేయకపోతే, యేసును గురించి ఇతరులకు చెప్పకపోతే బల్లలో చేయి వేయడం ఎందుకు? ప్రశ్న. సో ఖచ్చితంగా మరణాన్ని ప్రచురిస్తారు. ఇది పౌలు యొక్క ఆజ్ఞ అని చెప్పవచ్చు. తర్వాత
తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే ఎప్పటి వరకు అంటే 26వ వచనంలో ఉంది, ప్రభువు వచ్చు వరకు. 4th పాయింట్ ఏంటంటే ప్రభువు వచ్చు వరకు. ప్రభువు వచ్చు వరకు. ఎప్పుడు వస్తాడు ఆయన? ఏమో తెలియదు. ప్రచురించి చాలా అయిపోయింది పాస్టర్ గారు. ఇక లాక్డౌన్ లో ఎలా ప్రచురించాలి అంటే నేను మైక్ సెట్ ఎత్తుకొని పోమని చెప్పట్లేదు. పక్కనున్న సహోదరికి యేసు ప్రేమను చెప్పాలి తెలుసా? లేకపోతే పెద్ద లైటింగ్ సిస్టమ్ ఇవన్నీ ఎత్తుకోమని పోమని చెప్పట్లేదు. జస్ట్ యేసుని గురించి ఒక్క మాట. యేసు నన్ను బాగు చేశాడు, నిన్ను కూడా బాగు చేస్తాడు. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా ప్రేమిస్తాడు. ఎంత అద్భుతమండి! ఆయన మరణాన్ని మనం ప్రచురం చేయాలి. తర్వాత ఎప్పటి వరకు అండి? ప్రభువు రాకడ వరకు. ఇంతకు ప్రభువు ఎప్పుడు వస్తాడో చూద్దామా? యాకోబు రాసిన ఒకే పత్రిక కదా, 5వ అధ్యాయం. ఒకే అధ్యాయం ఒకే పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ఓపిక కలిగి ఉండండి. ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూముల నిమిత్తము భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కనిపెట్టుకును కదా. వ్యవసాయకుడు తొలకరి వర్షం వరకు కనిపెట్టుకుంటాడు. ఇప్పుడు తొలకరి జల్లులు పడుతూ ఉన్నాయి, మనందరికీ తెలుసు. జూన్ మాసంలో ప్రవేశించాం, ఎండ వేడిని తగ్గింది, ఋతుపవనాలు ప్రవేశించాయి. సో దీని కొరకు వ్యవసాయకుడు ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. మనమైతే ఎదురు చూడడం. ఎందుకంటే మాకు నెల జీతాలు వస్తున్నాయండి. ఏం తొందర. వర్షాలు రాకపోయినా పర్వాలేదు, వర్షాలు వచ్చినా పర్వాలేదు, తొందర ఏమి. ఇంకా కొంతమంది వర్షాలు రాకుండా ప్రార్థన చేస్తారు. మా ఇల్లు ఎడగాడుతున్నారు, మా ఇల్లు 7 రూములు ఉంటే 7 రూముల్లో నీళ్లు కాదు. అయినా వర్షాల కోసం మేము ప్రార్థన చేస్తాం. నిజం దేవుడు, వర్షాలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ధాన్యం పండేయకపోతే మనకు ఎక్కడి నుంచి వస్తుంది? బువ్వ. ఒకసారి మీరు ఆలోచించి, కాబట్టి ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలి. ఎక్కడ ఉంటాడంటే ఆయన 9వ వచనం, సహోదరుల మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద ఒకరు సలగొకడి, ఇదిగో న్యాయాధిపతి ఉన్నాడు. అంటే చాలా దగ్గరలో. వాకిలికి మనకు ఎంత దూరంలో చెప్పండి? చాలా దగ్గర. వాకిలి అవుతారా ఆయన, వాకిలి యువతరా తినంటారా లేదా? చాలా దగ్గరలో. అయినా కూడా ఓపికతో మనము కాచుకొని ఉండాలి. ఓపికతో దేవుని యొక్క ప్రేమల గురించి ఇతరులకు ప్రచురము చేయాలి. 5వదిగా మనం చూద్దాం. 5వదిగా 28వ వచనం, 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి పరీక్షించుకొని రొట్టెను పాత్రలోనిది త్రాగవలెను. పరీక్షించుకోకుండా చెయ్యి వేయడం అనేటువంటిది అది మంచిది కాదు. నీకే మంచిది కాదు. ఇంకా కింద 31వ వచనంలో మనమే విమర్శించుకోవాలట. ఏం చెప్పడమా? మనల్ని మనమే విమర్శించుకోవాలి. నేను శ్యామ్ను విమర్శించడం కాదు, శ్యామ్ నన్ను విమర్శించడం కాదు. నేను నిన్ను విమర్శించడం కాదు, నువ్వు నన్ను విమర్శించడం కాదు. సో బల్లలో చెయ్యి వేసిన ప్రతిసారి కూడా మనమే విమర్శించాలి. ఇది పాస్టర్ గారు చాలా కొత్తగా ఉంది. నేను ఎప్పుడు వేరే వాళ్ళని విమర్శిస్తూ ఉంటాను. వాడిట్లా, వీడిట్లా, ఆమె ఇట్లా, ఏమిట్లా. తప్పు. మరి నీ వైపు ఏ లేదో చూపిస్తావు? ఒకవేళ ఇలాగా చూపిస్తే చెప్పండి, 4 వేలు ఇట్లే చూపిస్తాయన్న సత్యం చాలా మందికి తెలియదు. ఇతరులను విమర్శించడమేనా నీ పని? ఎప్పుడు ఇతరులను విమర్శించడమేనా? ఆమె చూడు, స్నానం కూడా చేయకుండా
బల్లలో చెయ్యి వేయలేక వచ్చింది అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి. కాదు, ఆమె ఒకవేళ స్నానం చేయకుండా వచ్చిందేమో నాకు తెలియదు. నీ హృదయానికి స్నానము లేదు, అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను. ఇతరులను విమర్శించేటువంటి వారి హృదయము స్నానము చేయబడదు. ఎవరి రక్తంతో స్నానం చేయాలి? సినీతారులు వాడుకునేటువంటి లక్షోత్తరం కాదు, యేసు రక్తముతో మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. సో మనల్ని మనం పరీక్ష చేసుకోవడం అంటే చాలా కష్టం కదా. కష్టమైనా పర్వాలేదు, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, మనము విమర్శించుకోవాలి. దేవుని బిడ్డ అద్భుతం, ఆశ్చర్యం. వాడున్నాడు ఒకడు, ఆ కుష్ఠరోగి అయినటువంటి సీమోను అనేటువంటి వాడు కదా, వానికి బాగైందండి పాపం. ప్రభువు కనికరమును బట్టి వాడి రోగం బాగైంది. వాడు విందు చేశాడు, ప్రభువులో వారు వచ్చారు, శిష్యులందరూ కూడా వచ్చారు, చక్కగా భోజనం చేస్తున్నారు. ఈలోగా పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ భోజనపు హాల్లోకి ప్రవేశించింది. అప్పుడు తన హృదయంలో విమర్శిస్తున్నాడు, నిజంగా ఈయన ప్రభువే అయితే గనక, ఈయన దేవుడే అయితే గనక, ఈయన దేవుని కుమారుడైతే గనక, తన హృదయంలోనే విమర్శించుకుని బయటిది అపరాట. ఈమె ఎలాంటిదో ఈయన ఎరిగి ఉండును అనేటువంటి మాట తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. సీమోను, నీతో ఒక మాట చెప్పాలి. ఏంటి ప్రభు సేవ అనుకున్నాడు సీమోను, నా హృదయాన్ని ప్రభువు చూడట్లేదేమో అని. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పటికీ అనుకోవద్దు. బల్లలో చేయి వేస్తున్నటువంటి నన్ను, నా హృదయాన్ని పాస్టర్ గారు గమనించట్లేదు. అవును, గమనించట్లేదు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన హృదయాలతో మాట్లాడేటువంటి వాడు. నీకు ఒక కథ చెప్పాను. ఒక యజమాని దగ్గరికి ఇద్దరు దాసులు వెళ్ళారు. ఒకడు 5,000 రూపాయలు తీసుకున్నాడు, ఒకడు 500 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళీ చేస్తామని చెప్పాడు. కొన్ని రోజులైంది, ఇద్దరు వేడుకోవడానికి వచ్చారు. అయ్యా, అప్పు తీర్చలేకపోతూ ఇద్దరిని క్షమించాడు. సీమోను, ఇప్పుడు చెప్పు, ఎవరు ఎక్కువగా సంతోషంగా ఉంటారు? 5,000 అప్పు తీసుకున్నవాడే ప్రభువా అన్నాడు. ఎందుకంటే వారికి ఎక్కువ అప్పు క్షమించబడింది. ఇతరులను విమర్శించే ఓ సహోదరి, సహోదరుడా, జాగ్రత్త. నాలాంటి పాపులు సంతోషిస్తారు కానీ నీలాంటి పరిశుద్ధులు సంతోషించారు అని అనుకుంటున్నటువంటి వారు. అఫ్కోర్స్ పరిశుద్ధులు అంటే మనం ఉండొచ్చులే కానీ పరిశుద్ధులము అని అనుకుంటున్నటువంటి వారు ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిశీయుడు, ఒకడు సుంకరి. పరిశీయుడు ఏమనుకుంటున్నాడంటే, నేను అంటటోది కాదు అని పక్కన చూసి, ఈ సుంకరిలాగా ఉండనందుకు నీకు స్తోత్రం అని చెప్పాడు. వాని హృదయాన్ని యేసయ్య చూశాడు. రెండవదిగా సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, దేవా, పాపినైన నన్ను కరుణించు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని? విడేది. అందుకే పౌలు ఏమంటాడంటే, పాపులలో నేను ప్రధాన పాపిని అంటాడు. గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ అనుకోదు. కొన్ని సంఘాల వాళ్ళు ఇదే అంటుంటారు, మేము విశ్వాసం అండి, మేము ఫస్ట్ ఉంటామండి, పర్లకు ఎక్కర్లేదు బయట. మీకంటే పాపులు, సుంకరులు, వేశ్యలు మొట్టమొదటి పర్లోక రాజ్యంలో ఉంటారన్నాడు యేసు. ఎస్, క్షమాపణ పొందినటువంటి పాపం, ఎన్ని పాపాలైతే చేసిందో వాటన్నిటినీ క్షమాపణ పొందినటువంటి వాడే ధన్యుడు. నేను ఏ పాపం చేయలేదు, పుట్టినప్పటి నుంచి పాపం చేయలేదు అనుకునేటువంటి వాళ్ళు పెద్ద పాపలు యేసయ్య దృష్టిలో. కొంచెం గుర్తుపెట్టుకోండి. సో ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు చిన్న పాపాలు చేసావో పెద్ద పాపాలు చేసావో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో మాత్రం నీకు వినయం ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి. ఎందుకంటే యేసయ్య లాంటి పరిశుద్ధుడు మరి ఒకరు చెప్పండి. హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటున్నాడు, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. సో జస్ట్ అండర్లైన్,
28వ వచనం, తన్ను తాను పరీక్షించుకొనవలెను. మీ నోట్బుక్లో ఏం రాసుకోవాలి? నన్ను నేను పరీక్ష చేసుకోవాలి. 37వ వచనం ప్రకారం నన్ను నేను విమర్శించుకోవాలి. సో అన్ని పా అనేటువంటి అక్షరంతోనే వస్తున్నాయి కదండి. జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి చెప్పండి, ఎవరు రాసుకున్నారా? మైండ్లో పెట్టుకున్నారా? హృదయంలో రాసుకున్నారా? ప్రభువు ఆజ్ఞ కాబట్టి చేయాలి. రెండవది ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ప్రభువు మరణాన్ని ప్రకటించాలి. నాలుగవది ప్రభువు రాకడ వరకు ప్రకటించాలి. ఐదవది పరీక్ష చేసుకోవాలి. మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అప్పుడు మనం బలలో చేయాలి. సో ఆచారం కాదు ప్రాముఖ్యం, ఆరాధన ప్రాముఖ్యం. ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ ఆ హుండి పగలగొట్టాడు. పైనుంచి కింద పడింది. పూర్తిగా పగిలిపోలేదు, కానీ ఒక చోట ఒక చిన్న రంధ్రం ఏర్పడింది. ఒక బొక్క అంటారో, ఒక రంధ్రం అంటారో, ఏమో మనకి ఇదేంటి, అది మీ ఇష్టం. ఒక రంధ్రం ఏర్పడింది. అదే ఆడుకుంటూ దానిలో చేయి పెట్టేశాడు. చేతి నిండా డబ్బులు దొరికే, కుప్పిలి నిండా డబ్బులు దొరికే. ఆ కుప్పిలి నిండా డబ్బులు పట్టుకొని ఇట్లా బయటికి లాగుతుంటే రాని, పీగుతున్నాడు రాని, గట్టిగా పీగుతున్నాడు రాని. నాకు ఒక విచిత్రమైనటువంటి సంఘటన గుర్తుకొస్తుంది. అప్పుడెప్పుడు ఇంటర్ డిగ్రీ చదువుతున్నటువంటి రోజుల్లో ఆ సినిమా టాకీస్కి వెళ్ళే వాళ్ళని చూడండి, ఆ మొట్టమొదటి రోజే చూడాలి. ఎలాగో పోయేవాళ్ళో తెలుసా? అందరూ లైన్లో నిలబెట్టారు కదా, వాళ్ళ భుజాల నడుచుకుంటూ పోయేవాళ్ళు. అబ్బో పుట్టోడైనా గట్టోడైనా వాళ్ళ భుజాల మీద నడుచుకొని పోయి ఆడ చెయ్యి పెడితే నలుగురు పెట్టింటారు. అప్పటికే పీకితే రాదే, అస్సలు గట్టిగా పీకితే ఇక్కడ అంతా చర్మం ఇంకా కొంచెం వెందులు ఉన్నట్టున్నాయి, మచ్చలు ఉన్నట్టున్నాయి. రక్తం కారణా పర్వాలేదు. నా హీరో సినిమా మొట్టమొదటి రోజే సినిమా చూడాలి. వీడు చెయ్యి పెట్టాడు, బయటికి రావట్లేదు. వారికి తెలియదు, తెలుసు, నాకు తెలియదు, కానీ వాడు గుప్పిలు విప్పితే చెప్పండి చెయ్యి పెట్టేస్తాడు. కానీ వారికి ఇప్పుడు ఏం కావాలి? డబ్బులు కావాలి. గుప్పిలు పట్టలేదు, చెయ్యి మాత్రం బయటకు రావాలి. గుప్పిలు పట్టలేదు, చెయ్యి మాత్రం బయటకు రావాలి. గుప్పిలు పట్టలేదు, చెయ్యి మాత్రం బయటకు రావాలి. చివరికి వాళ్ళ డాడీ రాగే వచ్చాడు. ఏట్రా ఏం చేస్తున్నావు? డాడీ ఇదిగో చేస్తాను. అప్పుడు డాడీ అన్నాడు, నీకు చెయ్యి ప్రాముఖ్యమా, డబ్బులు ప్రాముఖ్యమా? హల్లెలూయా. చేయబడితే రక్తమంతా కారుతుంది. డాడీ నాకు చెయ్యి ప్రాముఖ్యం. మరైతే డబ్బులు వదిలేసే వదిలివేశాడు. ఆ పిల్లవాడు చెయ్యి సురక్షితంగా బయటకు వచ్చేసింది. ఈ రోజుల్లో దేవుని బిడ్డల మనకు లోకం చాలా ప్రాముఖ్యం కాదు, ఆరాధనలో ప్రాముఖ్యం కాదు. ఆ లోకంలోకి డ్యూటీకి వెళ్తే ఎంత వస్తుందండి? 300 రూపాయలు వస్తుందండి. ఏమనుకుంటున్నారు? కూలికి పోతే 300 రూపాయలు వస్తుంది. చర్చికి పోతే ఏమొస్తుంది? నేనే ఇంకా వేసి రావాలి కదా, అవునా? ఇలాంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వాళ్ళతో నేను ఏం చెప్పాలి? ఏది ప్రాముఖ్యం? డబ్బు ప్రాముఖ్యమా, నీ చెయ్యి ప్రాముఖ్యమా? డబ్బు ప్రాముఖ్యమా, ఆరాధన ప్రాముఖ్యమా? ఏది ప్రాముఖ్యం? సరే మీరు ఆలోచించి, బలారాధన భయభక్తులతో ఆచరించడం ప్రాముఖ్యమా, లేకపోతే లోక సంబంధమైన ఆచారంగా భావించి ఆచరించడం ప్రాముఖ్యమా? ఏది ప్రాముఖ్యం? ఒకసారి ఆలోచించి బల్ల తీసుకోవాలంటే దేన్నో వదిలిపెట్టాలి. దేన్ని వదిలిపెట్టాలో నీకు తెలుసు, కానీ వదిలిపెట్టకుండా. దేన్ని వదిలిపెట్టాలో నీకు తెలుసు. సో అందరూ కూడా మన బలహీనతలన్నీ గుర్తు చేసుకుంటున్నాం కదా. ఎస్, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.
దేన్నో నువ్వు వదిలిపెట్టలేకపోతూ ఉన్నావు, గట్టిగా పట్టుకున్నావు, చేయి బయటకు రమ్మంటే ఎట్లా వస్తుంది? దాన్ని వదిలేసే ప్రభు నిన్ను హక్కులో చేర్చుకుంటాడు. ప్రభు యొక్క ప్రేమ కౌగిల్లోకి నువ్వు వస్తావు. దేవుని వాక్యమును మన వెనుకల్లో దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. మన జీవితాలను మనం పరీక్ష చేసుకోవాలి. మాకు చేసింది ఎక్కువ చేయొద్దండి, ఎవరు తిరగొద్దు ఇటు అటు. ప్రార్థనా సమయం. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకో. పరీక్ష, విమర్శ ఎవరిని నిరాశ. ఎందుకు బలారాధనను నేను తీసుకుంటాను? కారణం ఏంటి? మహాగణుడా, స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం, వేరే వాళ్ళు కాదు. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉంటే, అమ్మా అయ్యా నీతో నిజంగా మాట్లాడి ఉంటే, దయచేసి నీ పరిస్థితి ఏంటో దేవుడికి చెప్పు. నీ పరిస్థితి ఏంటో దేవునికి ఇచ్చే. దేవా, ఇన్ని రోజులు నేను వ్యర్థంగా బలారాధన తీసుకున్నాను. దేవా, ఇప్పటి నుంచి భయభక్తులతో మీరు చెప్పినట్లు నేను చేస్తానని తీర్మానం చేసుకుంటున్నారు. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. ఈరోజు నాతో, మా అందరితో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు దీనిని చెయ్యమని చెప్పారు కాబట్టి మీ ఆజ్ఞగా శిరసావహిస్తూ ఉన్నాను తండ్రి. మీ మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటానికి సహాయం చేయండి ప్రభువా. మీ మరణాన్ని ప్రచురము చేయాలి. ఏదో ఒక రూపం మా స్నేహితులకు, మా బంధువులకు మీ ప్రేమను పంచుటకు సహాయం చేయండి. మీ రాకడ వరకు మేము చేయాలి. దీన్ని గనక మేము ఆచరిస్తే మీ రాకడ వరకు మీ యొక్క సువార్తను ప్రకటించుటకు సహాయం చేయండి. మరి ప్రాముఖ్యంగా మమ్ములను మేము పరీక్ష చేసుకున్నాడు. ఎందుకు మీలో రోగులుగా ఉన్నారు, ఎందుకు మీరు బలహీనంగా ఉన్నారని పౌరు భక్తుడు మమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. మీరు అయోగ్యముగా చేయి వేసినందుకే. అవును ప్రభా, మేము అయోగ్యముగా బలలో చేయి వేయక తండ్రి, భయభక్తులతో బలలో చేయి వేయటకు సహాయం చేయండి. పరీక్షించుకొని బలలో చేయి వేయటకు సహాయం చేయండి ప్రభా. మా హృదయం అనే పలకలో ఈ వాక్యం భద్రంగా వ్రాయబడుటకు సహాయం చేయమని, ఆ ప్రకారం జరిగించటకు మీ కృపను మాకు తోడుగా ఉంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి నెమ్మదిగా కూర్చోండి. చిన్న ప్రకటన విందాం. వచ్చే వారం కూడా 7 గంటలకే ఉంటుంది, కర్ఫ్యూ ఉంటుంది కాబట్టి అటొచ్చే ఆదివారం గురించి రేపు ఆదివారం మనం ప్రకటన చేద్దాం. 8 గంటలకు కలుసుకోవాలి. కాబట్టి రేపు ఆదివారం అయితే 7 గంటలకే ఆరాధన గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా ఉజ్జీవింపబడాలనుకున్న వాళ్ళు మీరు చిరంజీవి కానీ, మరి షకీనా కానీ, జేమ్స్ కానీ ఫోన్ చేసి మీ నంబర్ కలిపేటట్టు మీ నంబర్ ఇచ్చి తెరవచ్చు. సో అందరం కూడా ప్రతిరోజు దేవుని వాక్యం వింటూ ఆత్మీయంగా బలపడుతూ ప్రభు రాకడ కొరకు మనం నిలుద్దాం.
సో దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వము ఇప్పుడును సర్వ యుగములను కలుగును గాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము మాకొచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచేయు. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సహాగా చేయని మనకును, ఆయనను ప్రేమించు ప్రతి బిడ్డకును, ప్రియమైన సీయోను కుటుంబములకు అన్నిటికీ ఎప్పుడెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. త్వరగా ఎవరి పనులు వచ్చి